రాయలసీమలో ఒకప్పటి టీడీపీ స్ట్రాంగ్ లీడర్, లక్షల మందికి దేవుడు, అలాగే కొంతమందికి శత్రువు కూడా. ఆ శత్రువులే ఆయన దారుణంగా హత్య చేసి చంపేశారు. అతడే పరిటాల రవీంద్ర. ఆయన హత్య కేసులో నిందితులుగా ఉన్న 5గురికే రీసెంట్గా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అసలు ఎవరి పరిటాల రవి? ఆయన హిస్టరీ ఏంటి? నిజంగానే ఆయనంత గొప్ప లీడరా, లేకపోతే రాయలసీమలో పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఫ్యాక్షనిస్టులో ఒకడా? ఆయన ఎందుకు చంపారు? ఇప్పుడు రిలీజ్ అయిన 5గురు ఎవరు? జనవరి 24వ తేదీ అనంతపురం జిల్లా వెంకటాపురం ఊళ్ళోని సొంత ఇంట్లో ఉన్నాడు పరిటాల రవి. ఆ రోజు పార్టీ మీటింగ్ జరగాల్సి ఉంది అనంతపురంలో. అయితే సీఎం చంద్రబాబుతో పాటు ఇంకొంతమంది సీనియర్ లీడర్లు హైదరాబాద్లో ఉండటంతో మిగిలిన సీనియర్ లీడర్లతో అనంతపురంలో మీటింగ్ జరగబోతోంది. కానీ రవి ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలియడంతో ఆ మీటింగ్కి ఆయన్ని రావద్దని, ఇంట్లోనే ఉండమని పార్టీ చెప్పింది. కానీ ఆయన ఇంట్లో ఉండలేకపోయాడు. అందుకే ఉదయాన్నే మీటింగ్కి బయలుదేరాడు. ఇంట్లో వాళ్ళకి సాయంత్రం పార్టీ వాళ్ళంతా ఇంటికి వస్తారని, వాళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేయమని చెప్పి ఒంటరిగా అనంతపురం బయలుదేరాడు. అనుకోకుండా మీటింగ్కి రవి అటెండ్ కావడంతో పార్టీ వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీటింగ్ చాలా బాగా జరిగింది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు మాట్లాడి మధ్యాహ్నం 2:30 గంటల టైంలో బయటకు వచ్చి సిగరెట్ ముట్టించాడు రవి. భార్య సునీత కాల్ చేయడంతో ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అంతలో డ్రైవర్ రామన్న బుల్లెట్ ప్రూఫ్ టాటా సుమోని రివర్స్ చేసి గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు. బిల్డింగ్ గేట్ నుంచి మెయిన్ గేట్ దగ్గరికి తన అనుచరులతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నాడు రవి. సరిగ్గా 4 అడుగులు వేయగానే సడన్గా పార్టీ ఆఫీస్ పక్క నుంచి ఎవరో తుపాకులతో ఫైరింగ్ చేస్తూ రవి వైపు పరిగెత్తుకొచ్చారు. రవికి సిచ్యువేషన్ అర్థమైపోయింది. వెంటనే తనతో ఉన్న వాళ్ళని నేలపై పడుకోమని చెప్పి గన్మెన్ని పిలిచాడు. గన్మెన్ వచ్చి ఎదురు కాల్పులు జరిపిన హంతకులు అతడిని కాల్చి చంపి పరిటాల రవి శరీరంలోకి 4-5 రౌండ్లు బుల్లెట్లు దింపేశారు. క్షణాల్లో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. రవిని చంపిన వాళ్ళు బాంబులు విసిరి అక్కడి నుంచి క్షణాల్లో పారిపోయారు. అయితే ఎవరి పరిటాల రవి? పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు పెద్ద కమ్యూనిస్టు నాయకుడు. 1970ల కాలంలో భూస్వాములతో పోరాడుతూ పేదలకు భూములు పంచిపెట్టేవాడు ఆయన. కానీ ఓ రోజు కోర్టుకెళ్ళి వస్తుండగా ఆయన్ని, ఆయన తమ్ముడు సుబ్బయ్యని శత్రువులు కాల్చి చంపేశారు. అప్పటికే ఆయన పెద్ద కొడుకు పరిటాల రవి వయసు 15 ఏళ్లే. తండ్రి చనిపోవడంతో రవి పొలం పనులు చూసుకోవడం మొదలుపెట్టాడు. హరీంద్ర మాత్రం తండ్రి మాదిరిగా విప్లవోద్యమంలో అడుగుపెట్టి పీపుల్స్ వార్లో టాప్ లీడర్గా ఎదిగాడు. 1982 నవంబర్ 8న హరీంద్రని పోలీసులు కాల్చి చంపారు. తండ్రి బాబాయిని పోగొట్టుకున్న బాధ పూర్తిగా మర్చిపోకముందే తమ్ముడు కూడా చనిపోవడంతో రవి ఒక్కడైపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు రవి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నక్సలైట్లో కూడా చేరాడని చెప్తారు. అదే టైంలో రవి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడంటూ అనేకసార్లు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. ఇక 1982లో రవి తండ్రి శ్రీరాములు హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగులు నారాయణ రెడ్డిని, అవే నారాయణ రెడ్డిని చంపించాడా, లేకపోతే నారాయణ రెడ్డి అక్రమాలకు శిక్షగా పీపుల్స్ వార్ ఈ శిక్ష వేసిందా అనేది సమాధానం దొరకని ప్రశ్న. అయితే ఇక్కడే పరిటాల కుటుంబానికి ఓ శత్రువు కూడా పుట్టాడు. అతడి పేరు సూరి. నారాయణ రెడ్డి చనిపోయే టైంకి అతడి కొడుకు సూరి 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాన్ని అంత చిన్న వయసులోనే ప్రతిజ్ఞ చేశాడు సూరి. అదే సమయంలోనే ఆత్మగౌరవ నినాదంతో నక్సలైట్లే నిజమైన దేశ భక్తులంటూ తెలుగు నేలపై ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఈ పార్టీకి ప్రజల్లో విపరీతమైన సపోర్ట్ దొరకడం స్టార్ట్ అయింది. అది చూసి పరిటాలు కూడా ఆ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ కూడా రవి కుటుంబం గురించి తెలుసుకొని వెంటనే ఆయన్ని పార్టీలో చేర్చుకున్నారు. 1983లో పార్టీ అద్భుత విజయం దక్కించుకుంది. అలా లోకల్గా టీడీపీ లీడర్ అనే పేరు కూడా రవికి వచ్చింది. 1984 అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతని పెళ్లి చేసుకున్న రవి ఆ తర్వాత వెంకటాపురం తిరిగి వచ్చి సొంతూరులోనే ఎదగడం మొదలుపెట్టాడు. ఒక పక్క పార్టీ కార్యకర్తగా టీడీపీ సపోర్ట్, ఇంకో పక్క కుటుంబ నేపథ్యం వల్ల పీపుల్స్ వార్ సపోర్ట్ ఉండడంతో జనాల్లో రవికి మంచి పేరు వచ్చింది. కొంతమంది ఆయనకు వెనక నిలబడ్డారు. అలా చిన్నగా లోకల్ లీడర్గా ఎదిగాడు. అలాగే వివాదాలు కూడా ఆయన చుట్టుముట్టాయి. జనాల్ని భయపెట్టి బెదిరించి సెటిల్మెంట్ ఫ్యాక్షనిస్టుగా మారాడని పరిటాల శత్రువులు ఆరోపిస్తే
జనాల ప్రేమతో ఎన్నుకున్న నాయకుడని పరిటాల సపోర్టర్స్ అంటారు. ఏది ఏమైనా ఆ తర్వాత పరిటాల ఎన్నో కేసుల్లో నిందితుడిగా మారాడు. అయితే అదే టైంలో నారాయణ రెడ్డి వర్గంతో భయంకరమైన బద్ధశత్రుత్వం కూడా మొదలైంది. రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ పగలు మొదలయ్యాయి. 1984-89 మధ్య రెండు వర్గాల దాడులు ప్రతిదాడులతో రక్తపుటేర్లు పారడం మొదలైంది. ఇది భరించలేక ఎన్నో కుటుంబాలు తల్లి లాంటి పల్లెని వదిలి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయాయి. అదే టైంలో 1986లో శ్రీరాములు హత్యతో సంబంధం ఉన్న ఇంకో నేరస్తుడు సిద్ధప్ప జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కానీ అతని పీపుల్స్ వార్ చంపేసింది. ఈ హత్య కూడా రవే చేయించాడని అతడిని అరెస్ట్ చేశారు. కొంతకాలానికి రిలీజ్ అయ్యి వెంకటాపురం వచ్చిన రవి ఈసారి తన చుట్టూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడం మొదలుపెట్టాడు. పీపుల్స్ వార్ పార్టీ సపోర్ట్ ఉండడంతో పెద్ద పెద్ద భూస్వాములు కూడా రవిని టచ్ చేయడానికి భయపడ్డారు. కానీ 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున నారాయణ రెడ్డి గ్రూపుకు చెందిన సానె చెన్నారెడ్డి పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచాడు. దీంతో రవి గ్రూప్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా చెన్నారెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి రవికి పెద్ద తలనొప్పిగా మారాడు. ఓబుల్ రెడ్డితో పాటు నారాయణ రెడ్డి కొడుకు సూరి రవిని ఎలాగైనా చంపాలని అన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నాడు. అప్పటికే రవి అనుచరులని ఒక్కొక్కరిని చంపడం కూడా మొదలుపెట్టాడు. దీంతో రవి ఓ స్ట్రాటజీ ప్రకారం ఓబుల్ రెడ్డి సూర్యులకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం మొదలుపెట్టాడు. అదే టైంలో 1992లో ఉన్నట్టుండి చెన్నారెడ్డిని పోలీసుల్లా వచ్చిన నక్సలైట్లు చంపేశారు. అయితే ఇది శ్రీరాముల్ని హత్య చేయడంలో భాగస్వామ్యం ఉందనే ఆరోపణల వల్ల రవినే చెన్నారెడ్డిని చంపించాడని కేసు నమోదైంది. చెన్నారెడ్డి మరణంతో ఓబుల్ రెడ్డి సూరి కొంచెం సైలెంట్ అయ్యారు. కానీ బై ఎలక్షన్లో చెన్నారెడ్డి చిన్న కొడుకు రమణారెడ్డి గెలవడంతో సూరి మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. ఇక అతన్ని తట్టుకోవడం కష్టం అనుకున్న రవి ఓ టెలివిజన్ సెట్లో బాంబు పెట్టి సూరి ఇంటికి పంపించాడని చెప్తారు. అయితే సూరి ఇంట్లో లేని టైంలో ఆ టీవీని ఇంట్లో వాళ్ళు ఆన్ చేయడంతో సూరి తల్లి సకమ్మ, తమ్ముడు రఘునాథ్ రెడ్డి, చెల్లెలు పద్మ, ఇంకో ఇద్దరు బంధువులు చనిపోయారు. దీంతో సూరి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. ఇక రవికి తిరుగు లేకుండా పోయింది. నెక్స్ట్ ఇయర్ 1994లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో లోకల్గా రవికి ఉన్న పవర్ చూసి ఎన్టీఆర్ పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పెనుగొండ ఎమ్మెల్యేగా రవి గెలిచిన వెంటనే అతడికి మినిస్టర్ పోస్ట్ కూడా కట్టపెట్టారు ఎన్టీఆర్. మినిస్టర్ అయిన తర్వాత రవికి ఎదురనేదే లేకుండా పోయింది. తనకి ఎదురు నిలిచిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా అంతం చేయడం మొదలుపెట్టాడు. 1996లో చెన్నారెడ్డి చిన్న కొడుకు రమణారెడ్డిని, 1997లో పెద్ద కొడుకు ఓబుల్ రెడ్డిని హైదరాబాద్లో హత్య చేయించాడని చెప్తారు. దీనంతటికీ ఒకేసారి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న సూరి 1997 నవంబర్ 19న రవిపై భారీ అటాక్ చేశాడు. తన తండ్రి శ్రీరాములు మీద ఒక సినిమా తీయడానికి రవి హైదరాబాద్ వచ్చిన టైంలో ఒక కార్లో బాంబు పెట్టి చంపడానికి ప్రయత్నించాడు. కానీ రవి కాస్త లేట్ అవ్వడంతో రామానాయుడు స్టూడియో నుంచి బయటకు వస్తున్నప్పుడే కార్ పేలిపోయింది. ఆ బ్లాస్ట్లో రవి బతికిపోయాడు. కానీ 26 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడిగా సూరికి జీవిత ఖైదు పడింది. కానీ జైలు నుంచి రవిని చంపడానికి ప్లాన్స్ వేయడం స్టార్ట్ చేశాడు సూరి. 2004లో సూరి భార్య గంగుల భానుమతి పెనుగొండ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. అయితే రాష్ట్రంలో మాత్రం టీడీపీ ఓడి కాంగ్రెస్కి పవర్ వచ్చింది. దీంతో రవి పవర్ తగ్గిపోయింది. అక్కడి నుంచి రవి పతనం కూడా మొదలైంది. డజన్ల కొద్ది రవి అనుచరులని శత్రువులు చంపడం మొదలుపెట్టారు. చివరికి 2005లో రవిని కూడా టీడీపీ ఆఫీస్లోనే కాల్చి చంపేశారు. ఆ చంపిన వాళ్ళలో సూరికి బాగా కావాల్సిన వాడైన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు సీను కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని మొద్దు సీనే స్వయంగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన లీడర్ సూరి ముఖంపై ఆనందం చూడడానికి రవిని చంపానని సీను చెప్పడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. అయితే అదే ఏడాది అనుకోకుండా మొద్దు సీనుని పోలీసులు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న లాడ్జ్లో అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అతడిని అనంతపురం తీసుకెళ్లడం జరిగిపోయింది. అక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న టైంలోనే 2008 డిసెంబర్ 9న ఓం ప్రకాష్ అనే తోటి ఖైదీ మొద్దు సీనుని దారుణంగా చంపేశాడు. లైట్ ఆఫ్ చేయడం దగ్గర వచ్చిన గొడవతో ఇద్దరి మధ్య ఫైట్ మొదలైంది. ఈ ఫైట్లోనే ఓం ప్రకాష్ మొద్దు సీనుని చంపేశాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సీను ఫ్యామిలీ మాత్రం రవి మర్డర్ కేసులో సీను అప్రూవర్గా మారుతున్నాడని తెలియడంతో సూరే అతడిని జైల్లో చంపించాడని ఆరోపించింది. ఇక అప్పటికే 13 ఏళ్లుగా జైల్లో ఉన్న సూరి 2009 డిసెంబర్లో సత్ప్రవర్తన కింద రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫ్యాక్షన్ గొడవలతో విసిగిపోయానని, ఇక ప్రశాంతంగా బతుకుతానని సూరి చెప్పాడు. కానీ సూరికి బాగా కావాల్సిన వ్యక్తే ఓ ల్యాండ్ డిస్ప్యూట్లో సూరిని చంపేశాడు. ఇక పరిటాల రవి కేసుతో సంబంధం ఉందంటూ 2005లో చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద కేసు ప్రూవ్ అవ్వకపోయినా 18 ఏళ్లుగా వాళ్ళంతా జైల్లోనే ఉన్నారు. ఆ నిందితుల్లో ఏ3 నిందితుడిగా ఉన్న పి నారాయణ రెడ్డి,
A4గా ఉన్న వి రేఖమయ్య, A5గా ఉన్న భజన రంగనాయకులు, A6గా ఉన్న ఏ కొండయ్య, A8గా ఉన్న మెదిలి ఓబిరెడ్డి అనే 5గురిని రీసెంట్గా ఏపీ హైకోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో వాళ్ళంతా బయటకు వచ్చారు. ఇది పరిటాల రవి చరిత్ర. దేనితో మొదలైన వాడు దానికే బలవుతాడనే మాటని నిజం చేస్తుంది రవి హిస్టరీ. అయితే రవిని హీరో అనేవాళ్ళు ఉన్నారు, విలన్ అనేవాళ్ళు ఉన్నారు. కానీ నిజం ఏంటంటే అతడి నుంచి మంచి పొందిన వాళ్ళకి అతడు హీరో, చెడు ఎదుర్కొన్న వాళ్ళకి విలన్. ఇదంతా చూస్తుంటే నాకు ప్రస్థానం సినిమాలో సాయి కుమార్ చెప్పే హీరోలు విలన్లు లేరీ నాటకంలో అనే డైలాగ్ గుర్తుకొస్తుంది. పరిస్థితులు రవిని కమ్యూనిస్టు నుంచి ఫ్యాక్షన్ లీడర్గా మార్చాయి. చివరికి అవే అతడిని బలి తీసుకున్నాయి. మరి మీరేమంటారు? పరిటాల రవి హీరోనా, విలనా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.